గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం పర్మబిలిటీ ఆఫ్ ద సాయిల్ జ్యూస్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసరికి సాయిల్ కంప్రెసిబిలిటీ గురించి నేర్చుకుందాం. సో సాయిల్ కంప్రెసిబిలిటీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ద కంప్రెసిబిలిటీ ఆఫ్ సాయిల్ డిఫైన్డ్ యాజ్ ద capability of soil to decrease its volume under mechanical loads, whereas the consolidation is the compressive of saturated soil under steady pressure, and it is occurred as result of water expelled from the voids. Compressibility and consolidation of soil are crucial parameters required in the design considerations. The consolidation of the soil is divided into 3 stages, including initial consolidation, primary consolidation, and secondary consolidation. సో కన్సాలిడేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగానే అక్కడ ఉన్న సాయిల్ని మనం కాంపాక్ట్ చేస్తాం. అది ఎందుకు అని అంటే మనకి ఫర్దర్గా సెటిల్మెంట్ అనేది జరుగుతుందని మనకు తెలుసు. బట్ కాకపోతే మనం ముందుగానే కొంచెం ఎందుకు కాంపాక్ట్ చేస్తాము అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి జనరల్గా సాయిల్ అనేవి ఇలా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అంటే సమ్ ఏరియా ఆఫ్ వాటర్, సమ్ ఏరియా ఆఫ్ ఎయిర్, సమ్ సాలిడ్స్. ఈ సాలిడ్స్ వచ్చేసరికి మనకి సాయిల్ పార్టికల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటి అని అంటే, మనం ఏం చేస్తాము, ఇలా ఉన్న సాయిల్ శాంపిల్ మీద, సాయిల్ నేచర్ మీద మనం ఏం చేస్తున్నాము, పైన కాంపాక్షన్ అనేది చేస్తున్నాం. అంటే కొంత ప్రెషర్ అనేది యూజ్ చేసి అక్కడ సాయిల్ ని సెట్ అయ్యేలా చేస్తున్నాం. అంటే అక్కడ సాయిల్ సెటిల్మెంట్ అనేది ఎంత వరకు జరుగుతుంది అంటే, ఆ ఎయిర్ ఎంత పార్ట్ వరకు ఉందంటే అంత పార్ట్ వరకు మనకి కాంపాక్షన్ అనేది జరుగుతుంది. అది కూడా కొంత పార్ట్ వరకు, కంప్లీట్ గా మొత్తం జరగదు. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే, మనకి ఇలా కొంత పార్ట్ ఏరియా కాంపాక్ట్ అయితే ఈ స్టేట్ లో ఉంటే సాయిల్ అనేది, దాన్ని మనం కాంపాక్షన్ అంటాం. అలా కాకుండా కంప్లీట్ గా సాయిల్ అనేది వాటర్ సాలిడ్స్ మాత్రమే ఉంటే దాన్ని మనం కన్సాలిడేషన్ అంటాం. సేమ్ ఇందులో కూడా మనం ఏం చేస్తాం, కొంచెం కాంపాక్షన్ అని, కాంపాక్ట్ లోడ్స్ అనేవి దాని మీద ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కొంత కాంపాక్షన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే కొంత వాటర్ అనేది బయటికి ఎస్కేప్ అవుతుంది. ఆ రిమైనింగ్ ఎగ్జిస్టింగ్ వాటర్ అనేది పార్టికల్స్ మధ్యలో ఉంటది కాబట్టి ఎక్సెసివ్ వాటర్ వరకే ఎస్కేప్ అవుతుంది, రిమైనింగ్ వాటర్ అనేది సేమ్ అలాగే ఉంటది. అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి సాయిల్ శాంపిల్ అనేది ఇలా ఉంటది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కన్సాలిడేషన్ అనేది మనకి 3 స్టేజెస్ లో ఉంటది అని చెప్తారు. ఆ 3 స్టేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇనిషియల్ కన్సాలిడేషన్, నెక్స్ట్ వన్ ఏమో ప్రైమరీ, థర్డ్ వన్ వచ్చేసరికి సెకండరీ కన్సాలిడేషన్. సో దీనివల్ల ఏంటి, ఈ రెండింటి వల్ల యూజ్ ఏంటి, మనకి అసలు ఎందుకు చదువుకోవాలి అని అంటే, ఇవి ఫస్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే కాంపాక్షన్. సో కాంపాక్టెడ్ సాయిల్స్ మీద మనం బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తేనే అవి స్టేబుల్ గా ఉంటాయి. లేదు కాంపాక్టెడ్ కాకుండా లూజ్ గా ఉన్న సాయిల్స్ మీద కన్స్ట్రక్ట్ చేస్తే లోడ్స్ అనేవి ఫర్దర్ గా వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని మనం కాంపాక్షన్ సాయిల్స్ అనేవి నేర్చుకోవాలి. నెక్స్ట్ కన్సాలిడేషన్ కూడా సేమ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లాగెడ్ ఏరియాస్ లో ఏంటంటే కన్సాలిడేషన్ ఎక్కువ జరుగుతుంది, డ్రై ఏరియాస్ లో వచ్చేసరికి కాంపాక్షన్ ఎక్కువగా జరుగుతుంది. సో ఈ రెండింటి మెజర్మెంట్స్ ని కూడా మనం కన్సిడర్ చేసుకొని వాటి వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుని విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటేనే మనం అక్కడ బిల్డింగ్స్ అనేవి అలో చేయాలి. లేదు ఎక్సెసివ్ లిమిట్స్ మనకి అక్కడ మనం డిజైన్ చేసుకున్న కన్స్ట్రక్షన్ అనేది అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడ ఉండే లోడ్స్ అనేవి తగ్గించుకోవాలి. బిల్డింగ్ నుండి వచ్చే లోడ్స్ అనేది తగ్గాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ఫ్లోర్స్ కి కనుక డిజైన్ చేసుకుంటే అక్కడ 2 ఫ్లోర్స్ వరకే దానికి వాల్యూ, కాంపాక్షన్ వాల్యూ రెసిస్ట్ చేయగలుగుతుంది అనుకున్నప్పుడు ఆ 2 ఫ్లోర్స్ వరకే మనం ఎలో చేయాలి, 5 ఫ్లోర్స్ వరకు ఎలో చేయకూడదు. ఒకవేళ ఎలో చేసినా ఇనిషియల్ గా బాగుంటది, బట్ కాకపోతే ఫర్దర్ గా వచ్చేసరికి లోడ్స్ అనేవి అక్కడ ఉన్న సాయిల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి అలా కాంపాక్షన్ కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. సో అలా అలా మనం ముందుగానే పారామీటర్స్ ని చెక్ చేసుకున్న తర్వాత మనం బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఈ కన్సాలిడేషన్ అనేది సాయిల్ కంప్రెసిబిలిటీ అనేది ఏంటి అని అంటే కాంపాక్షన్ కన్సాలిడేషన్ అని అంటున్నాం.
సో అసలు ఇవి ఎలా వస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఏంటంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అంటే మనం డైరెక్ట్ షియర్ టెస్ట్ యూస్ చేసాం. అందులో ఏంటి అని అంటే ఏం లేదు, ఒక సాయిల్ శాంపిల్ మీద ఏం చేస్తాము అని అంటే మనం షియర్ లోడ్స్ షియర్ స్ట్రెసెస్ నార్మల్ స్ట్రెసెస్ ని డెవలప్ చేస్తాం. అంటే దానివల్ల ఏమవుద్ది అంటే పర్టికులర్గా అక్కడ ఉన్న సాయిల్ శాంపిల్ అనేది అసలు మనం ఇచ్చే లోడ్స్ తీసుకోగలుగుతుందా లేదా, సో తీసుకుంటే ఎలా తీసుకుంటుంది, రియాక్షన్స్ ఎలా ఇస్తుంది అనేది మనం ఈ షియర్ టెస్ట్ అనమాట. సో అందులో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. Dry sand can be conveniently tested by direct shear test. The sand is placed in a shear box that is split into two halves. A normal load is first applied to the specimen. Then a shear force is applied to the top half of the shear box to cause failure in the sand. The normal and shear stresses at failure are. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇట్లా ఉన్న ఒక బాక్స్లో మనం ఏం చేస్తామంటే ఇవేంటంటే మనకి స్ప్లిట్ చేసుకోవడానికి 2 పార్ట్స్గా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో నుంచి ఏంటంటే మనం బాటమ్ సైడ్ నుంచి నార్మల్ మనం ఏంటంటే ఫోర్సెస్ అనేవి ఇలా అప్లై చేసినప్పుడు నార్మల్ ఫోర్సెస్ ఇక్కడ ఒక డైరెక్షన్ లో వచ్చేసరికి మనకి నార్మల్ స్ట్రెసెస్ రియాక్షన్స్ చూపిస్తాయి, ఇంకో డైరెక్షన్స్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే షియర్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. సో ఆ రెండింటిని మనం ఒక గ్రాఫ్ లో కనుక డెవలప్ చేసుకుంటే ఏంటంటే ఆ గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇనిషియల్ గా నువ్వు ప్లేస్ చేసినప్పుడు ఒక నార్మల్ లోడ్ ప్లేస్ చేసినప్పుడు ఒక పాయింట్ వాల్యూ అనేది ఇలా వస్తుంది. అదేంటంటే నువ్వు లోడ్ అప్లై చేసే కొద్దీ కూడా అదేంటంటే ఆ గ్రాఫ్ అనేది లీనియర్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దీని నుండి మనం అక్కడ షియర్ ఎంత డెవలప్ అయిందని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఆ ఫార్ములా షియర్ అనేది ఎంత డెవలప్ అయిందని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి S ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ సిగ్మా టాన్ ఫై అనమాట. సో నెక్స్ట్ కనుక మీరు చూస్తే గ్రాఫ్స్ అనేవి ఎలా వస్తాయి, అసలు లోడ్స్ అనేవి ఎలా తీసుకుంటుంది, దేన్ని బట్టి తీసుకుంటుంది. సో షియర్ స్ట్రెస్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి డిఫార్మేషన్ అనమాట. సో మనకి డిఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే పర్టికులర్గా సర్టైన్ అమౌంట్ ఆఫ్ లోడ్ పీక్ లోడ్ వరకు రీచ్ అయినప్పుడు మనకి గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో సర్టైన్ నెక్స్ట్ ఆ పాయింట్ తర్వాత నువ్వు ఎంత లోడ్ అప్లై చేసినా అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సర్టైన్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అది స్టాప్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఏంటి అని అంటే దాంట్లో ఎలాంటి రియాక్షన్స్ కూడా ఉండవు. దీన్ని బట్టి ఏంటంటే మనకి పర్టికులర్ ఆ సాయిల్ శాంపిల్ యొక్క పీక్ లోడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ఏంటి అని అంటే ఆ షియర్ లిమిట్ వరకు మాత్రమే మనం అంటే ఆ మ్యాక్సిమం లోడ్ వరకు మాత్రమే అప్లై అయ్యేటట్టు చూసుకోవాలి. దానికంటే ఎక్కువ లోడ్ అప్లై అయినా ఏమవుతుంది అని అంటే స్ట్రెస్సెస్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తాయి మళ్ళీ. సో దానివల్ల ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఈ వాల్యూ వరకు మాత్రమే డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇదేంటంటే అక్కడ ఏంటి మనకి షియర్ అనగానే నథింగ్ బట్ అక్కడ మనకి క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో క్రాక్స్ అనేవి ఆ యాంగిల్స్ అనేవి ఇలా డైరెక్షన్స్ లో ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ 1 kN దగ్గర వచ్చినప్పుడు లీనియర్ లైన్ ఒక ప్యారలల్ లైన్ వచ్చినా కానీ నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఒక ఇంక్లైన్ లైన్స్ అలాగా యాంగిల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ యాంగిల్స్ చేంజ్ అయిన దాన్ని బట్టి మనం అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది అని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి SW, GW, GP, SP అంటే ఏంటి, SP అంటే పూర్లీ గ్రేడెడ్ శాండ్, GP అంటే పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్. సో అలా అనమాట. ఆ గ్రాఫ్ని బట్టి అక్కడ ఉన్న యాంగిల్స్ని బట్టి అక్కడ ఇచ్చిన లోడ్స్ని బట్టి మనం ఏంటి అని అంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, దాని రిలేటివ్ డెన్సిటీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏం చేసాం మనం, కంప్రెసిబిలిటీ అంటే ఏంటి. సో కంప్రెసిబిలిటీ అనేది మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి వచ్చి కాంపాక్షన్, ఇంకొకటి వచ్చేసరికి కన్సాలిడేషన్. సో కన్సాలిడేషన్లో ఏం జరుగుతుంది అంటే వాటర్ ఎస్కేప్ అవుతుంది, కాంపాక్షన్లో వచ్చేసరికి ఎయిర్ ఎస్కేప్ అవుతుంది. సో రెండింటి నుంచి మనకి గ్రాఫ్స్ అనేవి లైక్
ఒక టెస్ట్ కనుక కండక్ట్ చేసుకుంటే ఏంటంటే ఒక సాయిల్ శాంపిల్ మీద మనం లోడ్ అనేది అప్లై చేసినప్పుడు అది నార్మల్గా నార్మల్ స్ట్రెసెస్ డెవలప్ చేస్తే నెక్స్ట్ షియర్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ రెండింటికి కూడా గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది అని చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ షియర్ ఫోర్స్ షియర్ స్ట్రెసెస్ అనేది ఎంతవరకు డెవలప్ చేయొచ్చు, ఎంత లిమిట్ వరకు మనం అప్లై చేయొచ్చు, ఎంతవరకు బిల్డింగ్ అనేది రెసిస్ట్ చేయగలగదు, ఆ లిమిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం మనం ఈ గ్రాఫ్ నుంచి దాని మ్యాక్సిమం పీక్ వాల్యూ ఆఫ్ ది షియర్ వాల్యూ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ వచ్చిన క్రాక్స్ని బట్టి మనం అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉందనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మెజర్స్ అన్నీ కూడా మనం బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసే ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం పర్టికులర్ ఎంత వరకు డిజైన్ చేయాలి అనేది, అంటే ఎంత లిమిట్ వరకు బిల్డింగ్ని డిజైన్ చేసుకోవాలి అనేది మనం ఇవి అన్ని కూడా కన్సిడర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటి షియర్ టెస్ట్ అనేది ఏం చేసాం, జస్ట్ మామూలుగా అసలు ఇలా జరుగుతుంది, దీని నుంచి ఈ వాల్యూస్ వస్తాయని అంటుంది. సో ఎక్స్పెరిమెంటల్గా ఎలా చేసుకుంటాము షియర్ బాక్స్ టెస్ట్ అనేది అని చూద్దాం ఒకసారి. డైరెక్ట్ షియర్ టెస్ట్ ఈజ్ ఏ క్విక్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ shortcoming in that it fails the soil on designated plane which may not be the weakest one, unused to determine the shear strength of both cohesive as well as non-cohesive soils. సో ఏంటి అని అంటే ఇది అనేది మనకి ఇన్ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ప్లస్ క్విక్గా తొందరగా అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే మనకి షార్ట్ టైంలో కూడా మనం అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉన్నది అనేది మనం ఈజీగా తెలుసుకోగలం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి ఐదర్ కొహెసివ్ సాయిల్స్ కన్నా ఇది యూజ్ అవుతుంది, నాన్ కొహెసివ్ సాయిల్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. సో చెప్పాను కదా ఆల్రెడీ బాక్స్ షియర్ టెస్ట్లో ఒక బాక్స్ అరేంజ్మెంట్లో మనం నార్మల్ లోడ్స్ అప్లై చేసినప్పుడు అక్కడే నార్మల్ రియాక్షన్స్, నార్మల్ స్ట్రెసెస్, షియర్ స్ట్రెసెస్ వస్తాయి. సో అవి ఎలాగా ఏంటి అనేది చూద్దాం. ద టెస్ట్ ఎక్విప్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ metal box in which the soil specimen is placed. The box is placed horizontally into two halves. Vertical force is applied through a metal platen. Shear force is applied by moving half of the box relative to the other two occurs failure in the soil specimen. ఇప్పుడు ఏంటి అని అంటే మనకి చెప్పాను కదా, ఒకవైపు ఏమో నార్మల్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి, ఇంకోవైపు ఏమో షియర్ స్ట్రెసెస్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న సాయిల్ శాంపిల్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం అక్కడ లోడ్ అనేది ఎంత యాక్ట్ అయింది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మనం సో లోడ్స్ అనేవి ఇలా అప్లై చేస్తాం, షియర్ లోడ్స్ అనేవి ఇలా అప్లై చేస్తాము, నార్మల్ లోడింగ్ అనేది ఇలా అప్లై చేస్తాం. సో దాన్ని బట్టి ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ సాయిల్లో ఎలాగ డిస్ప్లేస్మెంట్ అవుతున్నాయి, షియర్ వైజ్ ఎంత అవుతున్నాయి, నార్మల్ వైజ్ ఎంత అవుతున్నాయి అనేది ఈ డైల్ గేజెస్లో మూమెంట్స్ అనేవి రికార్డ్ అవుతాయి. ఇలా వచ్చేసరికేమో వర్టికల్ మూమెంట్స్ రికార్డ్ అవుతాయి, ఇలా వచ్చేసరికేమో హారిజాంటల్ మూమెంట్స్ రికార్డ్ అవుతాయి. సో సేమ్ ఇవేం డైల్ గేజెస్ యూజ్ చేసాం, ఇవేమో వితౌట్ డైల్ గేజెస్లో సాయిల్ స్పెసిమెన్ అనేది ఎలా ప్లేస్ చేస్తాము అనేది ఇందులో ఉంది. ఇందులో లోడ్, సో ఇటువైపు నుంచి మనం షియర్ లోడ్స్ అనే ఫోర్సెస్ అప్లై చేస్తాం, ఇటు నుంచి వచ్చేసరికి నార్మల్ లోడ్స్ అనేవి అప్లై చేస్తాం. సో అప్లై చేసిన తర్వాత ఏంటి ఎలా వస్తుంది అని అంటే, సో ప్రాసెస్లోకి వెళ్తే ఏంటి అని అంటే ఓకే అప్లై చేస్తాం అనుకున్నాం, అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేస్తాము, ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఫస్ట్ measure inner side of the diameter of the shear box and find the area. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇన్నర్ సైడ్ డయామీటర్ అనేది ఎంత ఉంది అనేది మెజర్ చేసుకుంటాం. దాని తర్వాత ఏంటి అంటే మనకు ఎంత ఏరియాలో సాయిల్ స్పెసిమెన్ అనేది ప్లేస్ చేయాలని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఆ సాయిల్ స్పెసిమెన్ సైజ్ ఏరియాని బట్టి మనం ఫర్దర్గా క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకుంటాం. నెక్స్ట్ మేక్ షూర్ టాప్ అండ్ బాటమ్ హాఫ్స్ ఆఫ్ షియర్ బాక్స్ ఆర్ ఇన్ కనెక్టెడ్ అండ్ ఫిక్స్డ్ టుగెదర్. ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే ఆ రెండు హాఫ్స్ని కూడా మనం ఏం చేస్తామంటే ఫిక్స్ చేస్తాం టైట్గా, చేంజెస్ అనేవి
ఐ మీన్ లైక్ ఆ సాయిల్ స్పెసిమెన్ అనేది షేప్ కరెక్ట్గా వచ్చేలాగా ఫస్ట్ ఇనిషియల్గా బాక్స్ లాగా ఫిక్స్ చేసుకుంటాం. ఆ తర్వాత లోడ్స్ అప్లై అయినప్పుడు అది మూవబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ అవుతుంది. దాన్ని బట్టి మనకి డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి 150 grams ఆఫ్ శాండ్ని తీసుకుంటాం. సో ప్లేస్ ద సాయిల్ ఇన్ 3 layers ఇన్ మోల్డ్ యూజింగ్ ద ఫన్నెల్ యూజ్ చేసి మనం ఆ సాయిల్ని 3 layers దాంట్లో అడ్జస్ట్ చేస్తాం. ఒక్కొక్క లేయర్ మనం ప్లేస్ చేసినప్పుడు 20 blows అనేవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లేయర్ని ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్లేస్ ఓవర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద అప్ టు టాప్ వరకు కూడా మనం శాండ్ తోని ఫిల్ చేసుకుంటాం. షియర్ బాక్సింగ్ మిషన్, ఆ షియర్ బాక్స్ని తీసుకెళ్ళి మనం లోడింగ్ మిషన్ లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత అప్లై నార్మల్ లోడ్స్. ద వెయిట్స్ to use for the 3 runs or 2 kgs, 4 kgs and 6 kgs. If the load is applied through a lever arm, 10 kgs, 20 kgs, 30 kgs. If the load applied directly. ఫస్ట్ ఏం చేస్తాము అని అంటే మనకి 2 kgs, 4 kgs, 6 kgs అనేవి నథింగ్ బట్ ఏంటంటే లీవర్ ఆర్మ్లోకి వచ్చేసరికి మనకి ఏమవుతాయి అంటే 10 kgs, 20 kgs, 30 kgs అనేవి తీసుకుంటుంది అనమాట. అంటే ఒక 2 kgsకి వచ్చేసరికి 20 kgsగా తీసుకుంటుంది, 4 kgs 30, అలాగా మనకి ఏంటంటే 1:10 రేషియోలో తీసుకుంటాం అనమాట లోడింగ్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్టార్ట్ ద మోటార్ విత్ సెలెక్టెడ్ స్పీడ్ సో దట్ ద రేట్ ఆఫ్ షియరింగ్ ఈజ్ ఎట్ ఏ సెలెక్టెడ్ కాన్స్టెంట్ రేట్. ఇప్పుడు ఏంటంటే మోటార్ని ఆన్ చేసుకుని అదేంటంటే కాన్స్టెంట్ స్పీడ్ దగ్గర ఫిక్స్ చేసుకొని ఆన్ చేసుకుంటాం. దాని నుంచి ఏంటంటే మనకి షియరింగ్ ఫోర్సెస్ అప్లై చేయడానికి ఉండేలాగా చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ టేక్ ద హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ గేజ్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ గేజ్ అండ్ షియర్ లోడ్ గేజ్ రీడింగ్స్. రికార్డ్ ద రీడింగ్స్ ఆన్ ద డేటా షీట్స్. ఇప్పుడు ఏంటంటే మనం హారిజాంటల్గా 2 kgs, 4 kgs అవి అప్లై చేసినప్పుడు వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో ఆ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ గేజ్ నుంచి వాటి రీడింగ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ షియర్ లోడ్ గేజ్ యూజ్ చేసి ఏంటంటే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ని తీసుకుంటాం. ఆ రెండింటిని కూడా హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్స్ని, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ని మనం షీట్లో నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే కంటిన్యూ taking readings up to the horizontal shear load peaks and then fall, and horizontal placement reaches 50% of the diameter. సో ఏంటి అని అంటే మనకి దాన్ని ఏం చేస్తున్నామంటే మనం ఒక మోటార్ని యూజ్ చేసి అందులో షియర్ ఫోర్సెస్ అనేవి డెవలప్ చేస్తున్నాం కదా. సో అలా డెవలప్ చేసినప్పుడు మనం ఏమనుకున్నాం ముందుగానే షియర్ స్ట్రెంత్ వచ్చేసరికి సర్టైన్ ఒక పాయింట్ పీక్ పాయింట్కి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి మళ్ళీ డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది అనుకున్నాం కదా. సో అక్కడి వరకు వాల్యూ అప్పటి వరకు వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా లోడ్స్ అనేవి అప్లై చేస్తూ రీడింగ్స్ అనేవి నోట్ చేసుకుంటాం. వన్స్ ఆ పీక్ వాల్యూకి రీచ్ అయిన తర్వాత ఏం చేస్తాము అంటే టెస్ట్ అనేది ఆపేస్తాం. సో ఆపేయడం అది ఎక్కడ వరకు లేదు, నీకు 50% అక్కడ వరకు వెళ్ళలేదు. బట్ ఇంకొక కన్సిడరేషన్ ఏంటంటే 50% డయామీటర్ అనేది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అనేది జరిగినప్పుడు మనం టెస్ట్ అనేది ఆపేస్తాం అనమాట. సో మనం ఫస్ట్ ఇనిషియల్ దగ్గర నుంచి అప్ టు ఆ 50% ఆఫ్ ద డయామీటర్ వరకు డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రం టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. సో దీని నుంచి మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయి, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ వస్తాయి. సో దాన్ని బట్టి మనం ఏంటి అని అంటే వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో అవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే ఫస్ట్ డ్రై యూనిట్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. డ్రై యూనిట్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అంటే ఏంటంటే మనకి యూనిట్ వెయిట్ ఆఫ్ ద సాయిల్ ఆల్రెడీ వాల్యూస్ ఉంటాయి కాబట్టి గామా డి వాల్యూ అనేది తీసేసుకుంటాం డ్రై యూనిట్ వెయిట్. నెక్స్ట్ తర్వాత ఏంటి అని అంటే వాయిడ్ రేషియోకి మనకి ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములా నుంచి వాయిడ్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే స్ట్రెస్సెస్ సిగ్మా వాల్యూస్, ఎన్ అంటే నథింగ్ బట్ నార్మల్, ఎన్కి వచ్చేసరికి ఏమో నార్మల్ లోడింగ్ పర్ ఏరియా, ఇక్కడికి వచ్చేసరికి షియర్ ఫోర్స్కి టౌకి వచ్చేసరికి ఏమో V/A. V అంటే నథింగ్ బట్ షియర్ లోడింగ్ బై ఏరియా. సో మనకి గ్రాఫ్ కనుక చూసుకుంటే ఇలా వస్తుంది అనమాట. σ1 S1 వచ్చేసరికి σ1 అంటే నార్మల్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్, నార్మల్ స్ట్రెస్, షియర్, నార్మల్ షియర్. సో ఏంటి అని అంటే మనకి ఈ C' అనేది ఏంటంటే నథింగ్ బట్ అక్కడ కొహిజివ్ ప్రాపర్టీ అనమాట. కొహిజివ్ ప్రాపర్టీ వల్ల ఐ మీన్ కొహిజివ్ లెస్ సాయిల్స్, కొహిజివ్ సాయిల్స్ అనుకున్నాం కదా.
ఆ సి అనేది ఆ కొహిజివ్ నేచర్ అన్నమాట. ఒకవేళ సి వాల్యూ ఎంతో కొంత ఉంది, నథింగ్ బట్ అక్కడ సాయిల్‌లో కొహిజివ్ ప్రాపర్టీ ఉంది అని అనుకుంటే, మనకి గ్రాఫ్ అనేది కొంత షియర్ అనేది కొంత తర్వాత నుంచి చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. అలా లేదు కొహిజివ్ లెస్ సాయిల్ అని అంటే మనకి ఇనిషియల్‌గానే లోడ్స్ అనేవి ఇక్కడ షియర్‌లో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది ఏంటి అని అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఆ సాయిల్‌లో నువ్వు ఎంత లోడ్ అప్లై చేసినా చేంజ్ అనేది జరగలేదు. అప్ టు ఈ లోడ్ దగ్గర నుంచి మాత్రమే చేంజెస్ అనేవి జరిగినాయి. సో, అందుకని మనం దీన్ని బేస్ చేసుకొని ఈ సి డాష్ వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, ఇది ఈ యూనిట్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. సో, ఈరోజు క్లాస్‌లో ఏం చేసుకున్నాము అంటే సాయిల్ కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీ అంటే నథింగ్ బట్ 2 ఫార్మ్స్‌లో ఉంటదని అనుకున్నాం. ఒకటొచ్చేసి కన్సాలిడేషన్, ఇంకొకటి వచ్చేసరికి కాంపాక్షన్. కాంపాక్షన్‌లో వచ్చేసరికి మనకి ఎయిర్ వాయిడ్స్‌ని రిమూవ్ చేస్తాం కాంపాక్ట్ చేసి. కన్సాలిడేషన్‌కి వచ్చేసరికి మనం వాటర్ వాయిడ్స్‌ని, ఎక్సెసివ్ వాటర్ వాయిడ్స్‌ని రిమూవ్ చేస్తామన్నమాట. సో, దీన్ని బట్టి ఏంటంటే మనం ఇనిషియల్‌గా వచ్చే సెటిల్మెంట్స్‌ని ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుంటాం సాయిల్ కంప్రెసిబిలిటీ. సో, దీన్ని యూజ్ చేసి మన సాయిల్ శాంపిల్‌ని ఏంటి అని అంటే ఒక బాక్స్ షియర్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో షియర్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, నార్మల్ వాల్యూస్ నార్మల్ స్ట్రెసెస్ ఎలా డెవలప్ అవుతున్నాయి సాయిల్‌లో, షియర్ స్ట్రెసెస్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, దీన్ని బట్టి ఏంటి అంటే దీని నుండి మనం ఏ పర్టికులర్ వాల్యూ దగ్గర మనం షియర్ ఫోర్స్ వరకు బిల్డింగ్‌ని డిజైన్ చేసుకోగలము అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మనం తెలుసుకోగలం అన్నమాట. సో, ఇవి తెలుసుకోకుండా మనం బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే ఏంటి అని అంటే కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో, మనం ఈ సాయిల్ మెకానిక్స్ మొత్తం, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ మొత్తం నేర్చుకునేది కూడా మనం బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసే ముందుగానే అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ సాయిల్ యొక్క నేచర్‌ని స్టడీ చేయడం కోసం. సో, ఆ స్టడీ చేసే ప్రాసెస్‌లో దాని ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ నేచర్ ఉంది, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతది, ఏ వాల్యూస్‌ని తీసుకోగలదు, ఎంతవరకు తీసుకోగలదు అనేది, ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంటది, దానికి ఒక ప్రాపర్టీస్ సంథింగ్ దానికి ఏదైతే ఉన్నాయో ఒక సాయిల్ యొక్క కంప్లీట్ స్టడీ చేయడం కోసమే మనం సాయిల్ మెకానిక్స్ చదువుకుంటాం. సో, ఒక్కొక్క యూనిట్‌లో ఒక్కొక్క ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ యూనిట్‌కి వచ్చేసరికి మనం హైడ్రాలిక్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ అనుకున్నాం కదా! సో, హైడ్రాలిక్ ప్రాపర్టీస్‌కి వచ్చేసరికేమో మనం పర్మియబిలిటీ ఆఫ్ ద సాయిల్‌ని డిస్కస్ చేసుకున్నాం. మెకానికల్ ప్రాపర్టీకి వచ్చేసరికేమో కంప్రెసిబిలిటీ ఆఫ్ ద సాయిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. 2 ప్రాపర్టీస్‌ని గురించి డిస్కస్ చేసుకున్నాం. వాటన్నిటిని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏ ఎక్స్‌పెరిమెంట్స్ నుంచి వాటిని తీసుకోవచ్చు, వాల్యూస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. సో, ఇంతటితో మనకి యూనిట్ కంప్లీట్ అయిపోయింది, 5th యూనిట్. నెక్స్ట్ క్లాస్‌కి వచ్చేసరికి 6th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. సో, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ.